హెచ్చరించినట్లుగానే ఇరాన్ ఇజ్రాయెల్పై దాడిని ప్రారంభించింది. డజన్ల కొద్దీ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ దాడిని ఎదుర్కోవడానికి తాము కూడా సిద్ధమేనని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్ నుంచి ఇరాక్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ డ్రోన్లు ప్రయోగం జరిగిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్నింటిని సిరియా, జోర్దాన్ మీదుగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్, జోర్దాన్, లెబనాన్, ఇరాక్ వాటి గగనతలాన్ని మూసివేశాయి. సిరియా, జోర్దాన్ తమ వైమానిక దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై 10 రోజుల క్రితం గగనతల దాడి జరిగింది. అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దాడిలో ఐఆర్జీసీకి చెందిన పలువురు సీనియర్ సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వారం రోజులు వార్నింగ్ ఇస్తూ వచ్చింది. ఇజ్రాయెల్పై దాడికి దిగొద్దని అమెరికా హెచ్చరిస్తూ వస్తుంది. అదే సమయంలో ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేయడం ఖాయమని కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. అంతేకాదు ఇజ్రాయెల్కు తాము అండగా ఉంటామని కూడా చెప్పారు. ఇజ్రాయెల్పై దాడి చేయడం ఖాయమని చెబుతూనే ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని ఇరాన్ హెచ్చరించింది. దాడికి కావాల్సిన యుద్ధ సామగ్రి సిద్ధం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్పై దాడికి దిగింది. గతేడాది మొదలైన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా మొత్తానికి విస్తరించే ప్రమాదం ఉంది.